అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రావండి, ఎస్ఎస్డి కూడా సపోర్ట్ ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఇడు 4 రోజులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేసరికి ప్రజల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లెవెల్లో ఊహించేసుకుంటున్నాడు వీడు. నువ్వు ఆటలో అట్టిపండు గాడివిరా. మొన్న రావణ్ గారిని మనం అంటంతలా మరి ఇక్కడ కేసు కడుతున్నా, ఎఫ్ఐఆర్ కడుతున్నా రావణ్ మీద. ఐపీఎస్ చదువుకున్నారు పోలీసులు, సిగ్గుపడరా అని అడుగుతున్నాను. అటు చూడు బే. ఉగ్రవాదికి మానవ హక్కులు ఉండవా అంటే ప్రతి ఒక్క మనిషికి మానవ హక్కులు ఉంటాయి. అంటే హీ వాజ్ ఎ టీనేజర్ పిల్లాడు. ఇతన్ని ఎలా సమర్థిస్తారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. తప్పు చేస్తే ఆ పిల్లాడి వయసు ఎంత? 23 ఏళ్ళు. అంటే ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. న్యాయం ధర్మం అనేది దానికి పూర్తిగా నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది నువ్వేరా. పురాణాల్ని నమ్మేటటువంటి ప్రజల్ని వెటకారం చేస్తూ దేవుళ్ళనే వెటకారం చేసే హక్కు నీకెవరిచ్చాడు? అలాంటి వాడిని సమర్థించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ విషయంలో నెత్తినేసుకుని జగన్ టైంలోనే రథం తగలబడితే తగలబెట్టింది కొత్తది ఇస్తాం, విగ్రహం తల దిగితే కొత్త తల పెడతాం అని చెప్పినటువంటి ఇంపాక్ట్ 151 సీట్ల నుంచి 11 సీట్లకి తగ్గించింది. నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా? అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా? అయినా సరే ఇంకా మేము దేవుళ్ళని దూషించే వాళ్ళని సమర్థిస్తామంటే నెత్తిని పెట్టుకుని ఊరేగితే గనక అది నాశనం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళే ఆలోచించుకోవాలి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రకాష్ రాజ్ మాట్లాడాడు, అతను పూర్తిగా హిందూ వ్యతిరేకి. హిందూ ద్రోహి, హిందూ ద్వేషి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే చెప్పాలనుకుంటుందా? వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటుంది? రపా నరికేస్తాం. మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ హిందూ దేవీ దేవతలను దూషించండి, ద్వేషించండి అంటుందా? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్, మా అమ్మ కూడా అదే అంటది. ఇప్పుడు రావణ్ణి సమర్థిస్తున్న వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పండి. నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్తా అది చేపించరా? ఈ రోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడకాను? రోడ్డు మీద అడగరా నా కొడక? ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండొచ్చు. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పాను. అంటే ఇదంతా చిన్నపిల్లలే. ఏదో తెలుసో తెలియకో కొద్దో గొప్ప ఎవరైనా తప్పు చేసిండు. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పానంటే ఎలా ఉంటది? తరిమించుకొని అడవిలో అడుక్కు. వీడికి ఇది ఈ దరిద్రుడు మాట్లాడిన మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలు మాట్లాడడాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. తరిమివేయబడ్డా? ఎవడు ఈ ఎదవకి చెప్పింది? నేనంటే నేను అనుమానం కొడుకుని. ఈ ఎదవను సమర్థిస్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే అది రామ్ వీళ్ళు గొప్పడని చెప్తుందా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? రాముణ్ణి గురించి అట్లా తరిమివేయబడ్డాడని ఒప్పుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? గాలికి పోయే కప్పకు తగిలించుకోవడం ఇదే. అదే సందర్భంలో క్రిస్టియన్స్ కి సంబంధించిన దేవుళ్లనో లేకపోతే ముస్లింలకు సంబంధించిన దేవుళ్లనో వాళ్ళు చేస్తున్న రాడికల్ వాదాన్ని విమర్శిస్తున్నారు తప్ప హిందుత్వవాదులు ఆ దేవుళ్ళ దూషణకు పాల్పడితే తప్పంటున్నారుగా. రావణ అనేటటువంటి వాడు వాగే ఈ వాగుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దత్తత తీసుకుంటుందా? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇప్పటికీ కనీస జ్ఞానం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావణ్ వెనకేసుకొస్తే సనాతన ధర్మ విరుద్ధ పార్టీ అని ప్రజలకు చెప్పుకోవాల్సి వస్తుంది. అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగా ఒక బాధ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.
సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.